రైతులకు అండగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు. కాకినాడ రూరల్ మండలం రేపూరు గ్రామంలో సచివాలయ ఆవరణలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతన్న మీకోసం కార్యక్రమంలో ఎమ్మెల్యే నానాజీ పాల్గొన్నారు. రైతన్నను రాజును చేసేందుకు నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వం నుంచి మద్దతు అనే 5 అంశాలపై ప్రభుత్వం దృష్టి సారిస్తుందని అన్నారు. సంక్షోభం నుండి సంక్షేమం దిశగా పాడి రైతులకు అండగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రైతన్నలకు అండగా పనిచేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ నందిపాటి అనంతలక్ష్మి త్రిమూర్తులు, టీడీపీ జిల్లా నాయకులు పెంకే శ్రీనివాస్ బాబా, ఎంపీడీఓ పసుపులేటి సతీష్, అగ్రికల్చరల్ ఏవో సత్యనారాయణ, జనసేన నాయకులు నక్కా శ్రీను, తోట వేణు, ముమ్మడి బుచ్చి, గ్రామీణ ఖాదీ రాష్ట్ర డైరెక్టర్ సిరంగ శ్రీను, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందులో ఎవరికి కూడా ఏ ఇబ్బంది రాకుండా చూసుకోవాలన్న దాని ప్రకారం, ఆ నినాదం ప్రకారం మేమందరం కూడా ఎమ్మెల్యే గారికి కావాల్సినవన్నీ చెప్పడం జరిగింది. ఆ మీటింగ్లోనే ఏ రైతు కష్టపడకుండా ఉండేలాగా డెసిషన్ కూడా తీసుకున్నాం. అలాగే డిమాండ్ ఆధారిత పంటలు అంటే ప్రతి ఒక్కరు మనం అందరం వరే వేసేస్తాం వల్ల డిమాండ్ అంటే ప్రొడక్షన్ ఎక్కువైపోతుంది. ఉత్పత్తి ఎక్కువైపోయినప్పుడు ధర అనేది తగ్గే అవకాశం ఉంటుంది. అదే దేనికి ఎక్కువ ధర ఉందో దాంట్లో కొంతమంది అంటే మీరు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి వెళ్ళి అడిగినా కూడా చెప్తారు గైడెన్స్ ఏది వేస్తే బాగుంటుందని చెప్పి. కొంతమంది ఎక్కువ పెద్ద రైతులు ఎవరైనా ఎక్స్పెరిమెంట్ చేయాలన్నా, అలాగే డిమాండ్ ఎక్కువ ఉన్న పంటలకి తీసుకునేదాన్ని పండించే అవకాశం ప్రభుత్వం అలాగే దానికి సపోర్ట్ కూడా చేయడం వల్ల నిజంగా అలాంటి పండించి చూడండి, ఏది పండిస్తే ధర ఎక్కువ వస్తుంది అనేది లాభం కూడా ఎక్కువ వస్తుంది. అంటే రైతుని రాజుని చేయాలంటే ఇలాంటి అడ్వైస్లు ఇవ్వాలి. దాంట్లో టెక్నాలజీని కూడా అగ్రిటెక్ టెక్నాలజీని కూడా వినియోగించుకునేలాగా ఇందాక చెప్పారు. ఒక డ్రోన్ని ఒక వ్యాపారం పెట్టుబడి పెట్టేవంటే మనం పెట్టుబడి వెనక రావాలంటే సంవత్సరాలు అవుతుంది, అవునా కదా? మొన్న గవర్నమెంట్ సబ్సిడీలో డ్రోన్స్ లోన్కి తీసుకుని అంటే 9,80,000 అది 9,80,000 రూపాయలు అంతేనండి. 9,80,000 రూపాయలు 2 లక్షల రూపాయలు అబ్బాయి కట్టాడు. రైతులకు ఉపయోగపడాలని సుమారు 7,80,000 రూపాయలు ప్రభుత్వం మీకోసం వాళ్ళకి ఇచ్చింది. సో గంటకి 20 ఎకరాలని తడిపేలాగా అలా అంటే మీన్స్ మందు వేసేలాగా ఎంత వేయాలన్నది వృధా కాకుండా వేయటం కోసం, మీకు ఉపయోగపడటం కోసం. అంటే మీరు డ్రోన్ ఆపరేట్ చేయడం వచ్చో రాదో అని తెలిసి ఆ డ్రోన్ని తీసుకుని ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి కూడా ఒక ఉపయోగం కలుగుతుంది. సో మీకు కూడా ఖర్చు తక్కువ అవుతుంది అనే ఒక మంచి ఆలోచన పథకం మీద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు కలిసి తెచ్చిన ప్రోగ్రామ్. సో అలాగే తెచ్చినందుకు ఆ అబ్బాయికి మీకు ఉపయోగపడింది. ఆ అబ్బాయి పెట్టుబడి కూడా వచ్చేసింది. సుమారు 6 నెలలు పంటగా 3వ పంట వేసుకోవడానికి అన్ని రకాల ఆర్భాటాలు అందరూ కూడా ఇవాళ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మీకు అందిస్తూ ఉంది, పనిముట్లు అందిస్తూ ఉంది. సబ్సిడీల మీద పెద్ద ఎత్తున సబ్సిడీల మీద ఈ కూటమి ప్రభుత్వం అందిస్తూ ఉంది. అలాగే మీరు ఎగ్జాంపుల్ చూసుకోండి, మన ఏరియాలో చూసుకుంటే వేముల వాళ్ళు పామాయిల్ అలవాటు చేస్తూ ఉన్నాం. ఒక పక్కన వరేస్తూ ఉన్నాం, పక్కన ఒక పామాయిల్ వేస్తూ ఉన్నాం. పామాయిల్ ఎదిగిన తర్వాత వరి ఆగిపోద్ది, కానీ పామాయిల్ మనకు అందుబాటులోకి వచ్చిన తర్వాత రోజు డబ్బు చూస్తాం. కోనసీమలో కొబ్బరి రైతులు రోజు డబ్బు ఎలా చూసేవారు, ఇక్కడ కూడా మనం కూడా రోజు డబ్బు చేస్తాం. అంతాక కూడా వరేసుకోవడం గడ్డలు ఎక్కడ చేసుకున్నాం. అలాగే రేపూరులో పండ్ల తోట పెంపకానికి మొదలుపెట్టాం, మీకు తెలిసిన విషయం ఇది. అట్లాగే అగ్రిటెక్ ప్రస్తుత రోజుల్లో ప్రతి రంగానికి టెక్నాలజీతో ముడిపడి ఉంది. అందుకే నియోజకవర్గంలో అడిగాం, ఎంతమందికి వద్దు మాకెందుకు ఈ డ్రోన్స్ అన్నారు. ఆ డ్రోన్స్ ఎందుకన్నారు, ఈ డ్రోన్స్ ఎందుకన్నారు, ఎవ్వరు వద్దన్నారు. భారతదేశానికి ఇతర దేశాలకి తేడా అయితే చెప్తాను. ఈవేళ ఉక్రెయిన్లో అవ్వచ్చు, రష్యాలో అవ్వచ్చు, ఈవేళ అక్కడ ఇజ్రాయెల్లో, ఇరాన్లో, ఇరాక్లో, పాకిస్తాన్లో, కాబూల్లో డ్రోన్లతో యుద్ధం చేస్తూ ఉన్నారు. ఇక్కడ మోడీ గారు డ్రోన్లతో వ్యవసాయం చేస్తున్నట్టు మనతో. అది భారతదేశానికి ఇతర దేశానికి ఉన్నటువంటి తేడా. అది ఇక్కడ అక్కడ యుద్ధం చేస్తున్నారు, బాంబులు వేస్తున్నారు అట్ల మీద. మనం ఇక్కడ వ్యవసాయం చేస్తూ ఉన్నాం. 5 కట్టుకోనంటే కట్టండి బలవంతంగా. మీకు 80%, 70% సబ్సిడీ, 80% సబ్సిడీ అని చెప్పి ఇవాళ 5 డ్రోన్లు ఇవాళ మన కరపంటలో 4, ఇక్కడ ఈ మండలంలో 1 డ్రోన్ ఇచ్చాం. ఇస్తే గంటకి 20 ఎకరాలు వేస్తా ఉన్నాం. ఎంత ఎరువు కావాలో అంత ఎరువే పడతా ఉంది, ఎంత మందు కావాలో అంతమందే పడతా ఉంది.
కాబట్టి మందు ఎక్కువ అవ్వదు, ఎరువు ఎక్కువ అవ్వదు, ఎరువు మిగులుతుంది, మందు దొరుకుతుంది. గంటకి 20 ఎకరాలు పూర్తి అవుతా ఉంది. ఆల్రెడీ కొరిపిల్లో ఇచ్చినటువంటి డ్రోన్ డబ్బులు కూడా అయిపోయాయి. ఆల్రెడీ డ్రోన్ డబ్బులు కట్టేశాడు, అయిపోయింది, పూర్తి అయిపోయింది. మిగిలిన ఇంకా మొదలెట్టలేదు కాబట్టి లేట్గా ఉన్నాయి, మొదలెట్టేసిన పరిస్థితి. ఇది రైతన్న మీకోసం అన్నది యాక్చువల్గా ఎమ్మెల్యే గారు అది వచ్చారు కాబట్టి మీకు ఇలా పెద్ద మీటింగ్ పెట్టారు. కానీ అధికారులు, మా కార్యకర్తలు, మా లాంటి వాళ్ళు అందరూ డోర్ టు డోర్ వెళ్ళమన్న ప్రోగ్రామ్ ఇది. ఇంచేతంటే ప్రతి ఒక్కరి దగ్గరికి మనం వెళ్ళి వారికి వివరించాలి. మీటింగ్ అంటే అన్ని రైతులు ఇక్కడికి రారు. ప్రతి రైతు దగ్గరికి వెళ్ళి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు యూరియా అవి ఎక్కువ కొట్టేస్తున్నారు, కానీ దానికి తగ్గట్టుగా కొట్టాలి అన్న ఒక నాలెడ్జ్ షేరింగ్కి అధికారులు ప్రయత్నిస్తున్నారు. అది చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు మరియు లోకేష్ గారు లాంటి వాళ్ళు ప్లాన్ చేసి డిజైన్ చేసిన ప్రోగ్రామ్. దీని ముఖ్య ఉద్దేశం చాలా మంచి ఉద్దేశం. ఎంచేతంటే రైతులు పండించి మీరు అదే పంట, కాయగూర ఏదైనా సరే మీరు తిన్న తర్వాతే ఉన్నది అమ్ముతారు. మీరు తినేదంతా కూడా అనారోగ్యం. దానికి మీరు మందులు తగ్గించుకుంటూ ఇలాగా మీరు వేరే విధంగా ఆర్గానిక్గా అంటే ఆవు పేడతో అయ్యి సేంద్రియం తయారు చేసుకునే పద్ధతికి నెమ్మదిగా రావాలి. వస్తే ఏమైతుందంటే మీ ఆరోగ్యంతో పాటు మీరు పండించి తిని మా ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. అంతేకాకుండా కేజీ బియ్యం మీరు తిని 50 రూపాయలు అమ్ముతాయి, కానీ ఆర్గానిక్ బియ్యం ఈరోజు 120 రూపాయలు అమ్ముతుంది. ఖచ్చితంగా ఏదో ఒక గ్రామంలో 100 ఎకరాలు పక్క పక్కన ఉన్న రైతులు ఏకమయ్యి ఆర్గానిక్ వైపు కూడా మీరు మలుచుకుంటే మీకు కూడా మంచి ఆదాయం వస్తుందని తెలియజేస్తున్నాను.